మీకెందరో గొప్ప దైవజనులు, మాకంటే శ్రేష్ఠులైన దైవజనులు, బహు ఘనముగా వాడబడుతున్న దైవజనులు ఖచ్చితంగా ఉన్నారు. మేమే గొప్పని కాదు కదా. వారందరూ ఉపదేశకులు అవ్వచ్చును, వారి ఉపదేశములు వినవచ్చును, మీకు మంచి సంగతులు ఏమైనా ఉంటే తీసుకొనవచ్చును. కానీ ఫాలో అవ్వాల్సింది మాత్రం ఆత్మీయ తండ్రులుగా ఉన్న మమ్ములను. ఎందుకంటే మేము కన్నాము, మీ కొరకై ప్రయాసపడ్డాము, మిమ్ములను ప్రభు రాకడలో ఆయన ఎదురు నిలబెట్టాలి అని నిరంతరంగా ప్రయాసపడుచున్నాము. సంఘానికి వచ్చే వాళ్ళను, కానుకలు సమర్పించే వాళ్ళను, చెప్పిన పని చేస్తూ పరిచర్లో సహకారంగా ఉన్న వాళ్ళను పొగడుతూ ఉంటేనే కదా ఇంకొక 10 రూపాయల ప్రయోజనం కలుగుద్ది. కోప్పడితే, శిక్షిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? ఎందుకు చూసి చూడనట్లుగా వదిలేయకుండా, పొగడుతూ గడపకుండా, మెప్పుకోలు చేయకుండా, సంతోషపరిచే ప్రయత్నం చేయకుండా, మనసు కష్టపెట్టే మాటలు, పద్ధతులు, శిక్షణ కొనసాగించవలసి వస్తుందంటే మీ వలన కలిగే ప్రయోజనం కంటే మిమ్మల్ని క్రీస్తు ముందు నిలబెట్టాలన్న తాపత్రయం ఎక్కువ గనుక ఈ పని ఏ ఉపదేశకుడు చేయలేడు. ఒక సంఘ కాపరికి ఆ భయం ఉంటుంది. నేను మీ దగ్గర ఒక మాట తీసుకొని ముందుకెళ్ళాలి వాక్యంలో. మీ సేవకుని గౌరవిస్తున్నారా? ఇంకొంచెం ముందుకు పోతే ఫాలో అవుతున్నారా?